మహానది కోల్డ్ ఫీల్డ్స్లో 500 వేకెన్సీస్కి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ. సో ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ టైం అయితే ఎవరైతే మన వీడియో చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన హై బటన్ ఉంటుంది, పాయింట్స్ ఇవ్వండి ఈ వీడియో కానీ నచ్చితే కానీ. సో మనకి ఈ నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్, లాస్ట్ డేట్ ఎప్పుడు, సో శాలరీ ఏ విధంగా ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరెవరు దీనికి అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. మీరైతే వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయకుండా. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ప్రయత్నిస్తాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, బట్ వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి. ఈ వీడియోలో మనం మహానది కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్లో జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందిగా, దాని గురించి క్లియర్గా డీటెయిల్ నోటిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతాయి డీటెయిల్స్ అనేది. స్కిప్ చేస్తే కొన్ని డీటెయిల్స్ అని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేది మిస్ అవుతారు. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను ఇక్కడైతే ఉన్నాను. సో మహానది కోల్డ్ ఫీల్డ్ అఫిషియల్ నోటిఫికేషన్ ఇది. ఇక్కడ చూడండి వెబ్సైట్. ఇక్కడ రిక్రూట్మెంట్లోకి వెళ్తే ఇక్కడ ఈ రిక్రూట్మెంట్ ఎప్పుడు ఏప్రిల్ 16th రోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఫర్ ఓపెనర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ఫోర్మ్యాన్ అండ్ టెక్నీషియన్. సో ఈ రెండు కేటగిరీకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి May 7th నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చి May 28th. సో ఇప్పుడు మన డీటెయిల్ నోటిఫికేషన్ అయితే చూద్దాం. సో ఇది ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి May 7th నుంచి అవైలబుల్ అవుతుంది. అప్పటి వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఎనేబుల్ అవ్వదు. సో ఫస్ట్ అయితే మన డీటెయిల్ నోటిఫికేషన్ చూద్దాం. సో దీనికి ఎవరు ఎలిజిబుల్, శాలరీ ఏంటి, ఎవరికి శాలరీ ఎంత ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, సో అన్ని డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో మీరు వీడియోని ఇందాక చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే లైక్ చేయండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ఈ వీడియో కానీ ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక్కడ చూడండి, మనకి మహానది కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. ఇది కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఇది గవర్నమెంట్ జాబ్, సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. దీంట్లో అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ఎలక్ట్రికల్ ట్రైనీ కింద ఒకటి, అండ్ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ కేటగిరీ, రెండు కేటగిరీలో రిలీజ్ అయినాయి. సో దీనికేమో బేసిక్ పే 47,000 ఉంది, ఇది అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ఎలక్ట్రికల్కి. టెక్నీషియన్కి ఏమో పర్ డే కింద 1,583 రూపీస్ ఉంది, ఇది బేసిక్ పే. సో ఇంకా మనకి అలవెన్స్ అవన్నీ కలిపితే దాదాపు 60,000 దాకా రావచ్చు ఇన్ హ్యాండ్. సో ఇక్కడ చూడండి నోటిఫికేషన్లు ఇవి 150 ఉన్నాయి, ఇది అసిస్టెంట్ ఫోర్మ్యాన్. ఇదేమో టెక్నీషియన్ ఏమో 350 వేకెన్సీస్ ఉన్నాయి. ఓవరాల్గా 500 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ జనరల్ కేటగిరీ కింద 60 ఉన్నాయి, అండ్ టెక్నీషియన్లో జనరల్ కేటగిరీ కింద 140 ఉన్నాయి. సో నెక్స్ట్ దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి. సో అసిస్టెంట్ ఫోర్మ్యాన్కి ఎలక్ట్రికల్లో సో మీరు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మినిమం 3 years చేస్తుంటారు కదా, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంటారు కదా, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దేనికి, అసిస్టెంట్ ఫోర్మ్యాన్కి. సో డిప్లొమా చేసిన వాళ్ళు ఆర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నీషియన్కి దీనికి 350 వేకెన్సీస్ ఉన్నాయి. దీన్ని చూడండి, 10th క్లాస్ పాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు 10th క్లాస్ తర్వాత మనకి ఐటీఐ 2 years చేస్తారు కదా, దీనికి ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో మీకు ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే మినిమం 1 year ఆఫ్ ట్రైనింగ్ చేస్తుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎల్టీ పర్మిట్ అనేది ఉండాలి దీనికి మైన్స్లో. సో ఈ 3 క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూద్దాం. సో దీనికి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. సో ఏజ్ లిమిట్ వచ్చి మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 30 years, మినిమం ఏజ్ అనేది 18 to 30 years వరకు. సో ఇక్కడ జనరల్ కేటగిరీకి ఈడబ్ల్యూఎస్కి ఏజ్ రిలాక్సేషన్స్ లేవు. ఓబీసీ వాళ్ళకి 3 years ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 5 years ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్స్కి వాళ్ళు డిపెండ్స్ ఆన్ సర్వీస్ బట్టి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా దీన్ని సెలెక్ట్ చేస్తారంటే దీనికి ఒక సింగిల్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో దీనికి ఎటువంటి పర్సనల్ ఇంటర్వ్యూ ఏముండదు, సింగిల్ ఈ ఎగ్జామ్ అనేది క్లియర్ చేసి మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ఇచ్చేస్తారు. సో ఈ ఎగ్జామ్లో ఏంటి సిలబస్ ఏంటి అంటే, దీనిలో ఫస్ట్ థింగ్ ఇది మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఉంటాయి. దీని ఇంగ్లీషు హిందీలో ఉంటుంది క్వశ్చన్ పేపరు. సో దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు రాంగ్ ఆన్సర్స్కి. సో దీనిలో 2 sections ఉంటాయి, ఏ అండ్ బి అని. టోటల్ 100 marks ఉంటుంది. సెక్షన్ ఏ ఏమో వచ్చి స్పెసిఫిక్ జనరల్ అవేర్నెస్ ఆప్టిట్యూడ్ పైన ఉంటుంది,
అండ్ సెక్షన్ బి 20 మార్క్స్కి ఉంటుంది. సారీ, సెక్షన్ ఏమో 20 మార్క్స్కి, సెక్షన్ బి ఏమో 80 మార్క్స్కి ఉంటుంది. సో 80 మార్క్స్లో ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి, ఇది టోటల్గా ఎంసీక్యూ క్వశ్చన్స్. సో మినిమం మీరు దీంట్లో జనరల్ వాళ్ళకి 45 మార్క్స్ రావాలి 100కి, ఓబీసీ వాళ్ళకి 40 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35 క్వాలిఫై అయ్యేదానికి మినిమం క్వాలిఫై. తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో, ఇప్పుడు వేకెన్సీస్ మనకి 500 ఉన్నాయి కదా, దీన్ని 1:3లో సెలెక్ట్ చేస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి షార్ట్ లిస్ట్ చేస్తారు. సో దీని సిలబస్ కూడా మనం ఇక్కడ చూద్దాం. సో ఇది కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్, మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. ఇక్కడ మనకి ఇంకా అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వలేదు, ఇది May 7th నుంచి ఆన్లైన్లో ఓపెన్ అవుతుంది. సో దీని లింక్ అయితే కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్లో దీని లింక్ అయితే ఇస్తాను. మీరు అక్కడైతే ఈ వెబ్సైట్ లింక్, టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, వెబ్సైట్ లింక్ అక్కడ ఉంటుంది. సో ఇక్కడ కెరియర్స్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళి రిక్రూట్మెంట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయాలి. సో ఇంకా మీకు బేసిక్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూడండి, 1000 రూపీస్ ఉంది, ప్లస్ జిఎస్టీ ఉంది, నాన్ రిఫండబుల్. సో దీనికి లాస్ట్ డేట్ అప్లికేషన్కి వచ్చి May 28th. సో ఇక్కడ చూడండి డీటెయిల్స్, అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి May 28th. అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ అనేది May 7th నుంచి స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ డేట్ అనేది ఇక్కడ వెబ్సైట్లో ఇంకా మనకి అనౌన్స్ చేయలేదు, అడ్మిట్ కార్డు అవన్నీ వెబ్సైట్లోనే అనౌన్స్ చేస్తారు. మీరు వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్గా. సో దీని టెస్ట్ అండ్ మీకు ఎగ్జామ్ సెంటర్స్ అనేది మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో వాటిపైన అక్కడే ఉంటుంది. సో మీ సిటీస్లో కూడా ఉంటాయి, చూసుకోండి. సో ఇక్కడ తర్వాత ఇక్కడ కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది ఇచ్చారు చూడండి. ఇప్పుడు అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్లో వాళ్ళకి, సో దాని గురించి కూడా ఇచ్చారు కానీ మనకి ఇది, సో దీనికి ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. సో మనం మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసాం, ఏముండాలి ఏంటనేది. తర్వాత శాలరీ చూసాం. నెక్స్ట్ వేకెన్సీస్ అనేది చూసేస్తాం. ఓవరాల్గా ఇది కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్, చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ, మీరు మిస్ చేసుకోకండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు, పర్మనెంట్ జాబు. సో మీరు ఈ క్వాలిఫికేషన్స్ మనం ఇక్కడ ఏదైతే డిస్కస్ చేసామో ఆ క్వాలిఫికేషన్ ఐటీఐ చేసిన వాళ్ళు కానీ, సో ఐటీఐ చేసిన వాళ్ళు, బీటెక్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో చాలా మంచి నోటిఫికేషన్ మహానది కోల్ ఫీల్డ్స్లో. సో ఇక్కడ చూడండి, ఈ వెబ్సైట్ లింక్ అయితే ఇక్కడ పెడుతున్నా. మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇక్కడ క్లియర్గా చూడండి. సో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ May 7th to May 28th వరకు. అప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి, అంతవరకు అయితే మీరు వెయిట్ చేయండి. సో ఇది క్లియర్, ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్, సో పర్మనెంట్ జాబ్. సో దీని లింక్ కోసం కింద అయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తా, ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో అన్ని డీటెయిల్స్ అనేది, అన్ని ఎగ్జామ్ సంబంధించిన లింక్స్ అనేది అక్కడైతే ఉంటుంది మన టెలిగ్రామ్ ఛానల్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి, అక్కడ కూడా డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తాను. దీనికి సంబంధించిన రీల్స్ అనేది ఉంటాయి. ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్లో వస్తుంది. సో ఫైనల్గా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన హై బటన్ ఉంటుంది, పాయింట్స్ ఇవ్వండి.